నమస్తే. దెందులూరు ఈ నియోజకవర్గానికి ఒక ప్రాధాన్యత ఉంది. తెలుగుదేశం పార్టీలో చింతమనేని ప్రభాకర్ ఈ నియోజకవర్గంలో చాలా రెబెల్ అని చెప్పాలి. ఇట్లాంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ తరపున 2009, 2014లో ఆయన అక్కడి నుంచి విజయం సాధించారు. కానీ గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో మాత్రం వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థి అబ్బయ్య చౌదరిపై ఓడిపోయారు. ఇట్లాంటి క్రమంలో మళ్ళీ దెందులూరు నుంచి తెలుగుదేశం పార్టీ తరపున చింతమనేని ప్రభాకర్‌కు దాదాపు టికెట్ కన్ఫర్మ్ అని వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో కొన్ని ఆసక్తికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ నియోజకవర్గానికి సంబంధించి చింతమనేని ప్రభాకర్‌కు టికెట్ ఇస్తే మేమంతా సపోర్ట్ చెయ్యం అని చెప్పి తెలుగుదేశం పార్టీ నేతలు అలాగే జనసేన ముక్తకంఠంగా చెబుతున్నాయి. దానికి సంబంధించి ఇప్పటికే కార్యకర్తలు సమావేశమయ్యారు. అక్కడ మీటింగ్లో ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఎందుకనంటే చింతమనేని ప్రభాకర్ ఆయన ఒక సొంత పోకడతో అంటే నేనే రాజు నేనే మంత్రి అన్న ధోరణితో వెళ్ళిపోతారు. ఆయన వ్యవహార శైలి ఆ విధంగానే ఉంటుంది అని చెప్పి చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ, జనసేన 2 పార్టీలు కలిసి పొత్తుతో ముందుకు వెళ్తున్నాయి ఈ ఎన్నికల్లో. మరి ఇలాంటి నేపథ్యంలో ఖచ్చితంగా జనసేన సపోర్ట్ చేయాలి అంటే చింతమనేని ఉండకూడదు అని ఒక ప్రతిపాదన పెట్టారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది. వాస్తవానికి చింతమనేని ప్రభాకర్ చాలా దురుసు ప్రవర్తన ఉంటుంది. మనం చూసాం గతంలో. ఇలాంటి క్రమంలో జనసేన నాయకులపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు గతంలో చింతమనేని ప్రభాకర్. ఇప్పుడు వాటినే తెర మీదకి తీసుకొచ్చారు జనసేన నాయకులు. చాలా కీలకంగా మారినటువంటి అంశం. వాస్తవానికి చింతమనేని ప్రభాకర్ తెలుగుదేశం పార్టీలో ఒక మంచి లీడర్గా ఉన్నప్పటికీ ఆ నియోజకవర్గంలో మాత్రం తనకు ఎదురుగాలి వీస్తుంది. పార్టీలోనే కాదు మిత్రపక్షమైనటువంటి జనసేనలో కూడా. ఇప్పుడు అధిష్టానానికి ఇదే పెద్ద తలనొప్పిగా మారింది. దాదాపు చాలా సీట్లలో అభ్యర్థులను ఖరారు చేశారు. కానీ ఇలాంటి కాంప్లికేటెడ్ ఆబ్లిగేషన్ సీట్స్లో మాత్రం ఇంకా అధినేత చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రధానంగా అక్కడ ఇంకొక పేరు వినిపిస్తుంది. ఆయనే ఈడ్పుగంటి శ్రీనివాసరావు. ఆయన ప్రముఖ న్యాయవాది. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి న్యాయ వ్యవహారాల్లో చాలా కీలకంగా వ్యవహరించారు ఈడ్పుగంటి. ఇట్లాంటి నేపథ్యంలో ఇద్దరి మధ్య ఉన్నటువంటి స్నేహం సంబంధాల నేపథ్యంలో చింతమనేని ప్రభాకర్ కేసులు ఎదుర్కొన్నప్పుడు కానీ ఆయన జైలుకి వెళ్ళినప్పుడు కానీ ఆయా రకాల కేసుల విషయంలో ఈడ్పుగంటి శ్రీనివాసరావు ఈయనే చాలా కీలకంగా వ్యవహరించారు. ఇట్లాంటి నేపథ్యంలో ఇద్దరి మధ్య విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. సో దాదాపు 80% తెలుగుదేశం పార్టీ నేతలు ఈడ్పుగంటి శ్రీనివాసరావుకే దెందులూరు టికెట్ ఇవ్వాలి అని చెప్పి అధినేత దగ్గర ప్రతిపాదన పెట్టారట. ఇప్పుడు ఇదే చాలా హాట్ టాపిక్గా మారింది రాష్ట్ర వ్యాప్తంగా. ప్రధానంగా ఆయన మాత్రం ఒకటే చెప్తున్నారు, దెందులూరు నా నియోజకవర్గం, ఇక్కడ నాకు ఎదురొచ్చేవాడే ఎవరు లేరు, కాబట్టి నేనే ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నా టీడీపీ తరపున అని ప్రకటించేసుకున్నారు. ఇలాంటి సందర్భంలో అక్కడ అభ్యర్థి ఎవరు ఏంటనే దాని మీద ఒక రకమైనటువంటి ఆలోచన చేస్తున్నారు. ఎందుకనంటే సొంత పార్టీలు అంటే అనుకోవచ్చు వ్యతిరేకత వచ్చిందని, కానీ మిత్రపక్షమైనటువంటి జనసేనలో కూడా ఇదే రకమైనటువంటి వైఖరి కనబడుతుంది. వారు కూడా ఇదే ప్రస్తావిస్తున్నారు. చింతమనేని ప్రభాకర్ కాకుండా మీరు ఎవరికైనా ఇవ్వండి, మేము సపోర్ట్ చేస్తాం, కానీ చింతమనేని ప్రభాకర్కి ఇస్తే ఓడించి తీరుతాం ఖచ్చితంగా అని చెప్పి ఒక రకమైనటువంటి అల్టిమేటాన్ని ఇచ్చారు. ఇదే ఇప్పుడు ఒక ఆసక్తికరమైనటువంటి చర్చగా జరుగుతుంది.